ఇదంతా ఈ దట్టి కట్టించుకునుడు ఇదంతా యాక్షన్ దేనికంటే తెలంగాణ ఉద్యమం సమయంలో బయటికి పోతున్నా ఉద్యమానికి పోతున్నా అన్నప్పుడు చేతికి కట్టించుకొని బయలుదేరి ఇప్పుడు కూడా జనాలని రెచ్చగొడుతందుకు అప్పటికప్పుడు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇక కేసీఆర్ దట్టి కట్టుకొని బయటికి వెళ్ళిండు అని ఒక ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారం చేసి ఆ ప్రజలను రెచ్చగొడుతుంది. ఆ ప్రజలు ఎవరా అంటే ఉన్నది ఒక 1000-2000 మంది ఉంటారు. ఎప్పుడు వాళ్ళే ఉంటారు. కేసీఆర్ ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా 2000 మంది తిరుగుతారు. కానీ స్వచ్ఛందంగా ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళకు మద్దతు పలుకుతలేదు. చేసిన తప్పుకు సిట్టు ముందల హాజరైనందుకు ఏం నొప్పి అని జనాలు అడుగుతున్నారు. వచ్చి హాజరయ్యి నువ్వు ఏం చేసినావో అది చెప్పమని అడుగుతున్నారు. దానికి ఈయన దట్టి కట్టుకొని దేనికి దట్టి నువ్వు ఏం ఘనకార్యం చేసినావని దట్టి కోట్ల రూపాయలు దోసుకున్నావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఆ విషయం మీద అడుగుదామని పిలుస్తుంటే నువ్వు దట్టీలు కట్టుకొని వస్తా ఇది కట్టుకొని వస్తా ఇవన్నీ. ఇంకొక విషయం ఏంటంటే ఫామ్ హౌస్ కు ఎర్రవెల్లిలో ఉంటున్నా ఎర్రవెల్లికి రండి అన్నారా, వెంటనే రూట్ మార్చి నందినగర్కి వస్తాను ఎందుకన్నాడు? ఎర్రవల్లికి ఈ సిట్ గనక ఎంటర్ అయితే మరి ఎర్రవల్లిలో ఏమేమి ఉన్నాయనేది సిట్టు వాళ్ళు పసిగట్టగల అని చెప్పేసి ఆ భయంతోనే మళ్ళా నందినగర్కి వచ్చిండు ఆయనంతలో ఆయనే.